రామారెడ్డి గారు. నమస్కారం. వంశీ గారు సారీ ఫస్ట్ సినిమా చేశారు. అప్పటికి ఆయన రైటరు, అసిస్టెంట్ డైరెక్టర్గా భారతీరాజా గారి దగ్గర చేశారు, మన విశ్వనాథ్ గారి దగ్గర చేశారు. ఆ టైంలో మంచుపల్లకి సినిమాని మా ఫ్రెండ్స్ కొని దానికి డైరెక్టర్ కావాలి అనుకుంటుంటే వేమూరి సత్యనారాయణ గారు వంశీ అయితే బాగుంటుంది అని చెప్పారు. నాకు అప్పటికి తెలియదు, ఆయన ఎవరో తెలియదు. నేను ఊరికి క్యాజువల్గా ఎవరైనా అంటే ఇట్లా పలానా చేశారు అని చెప్పారు ఆయన. నేను ఊరుకున్నా, అంటే మనసులో అనుకున్నా ఎవరో ఎత్తుక్కుంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని తీసుకొచ్చి డైరెక్టర్ని ఎందుకు చేస్తున్నారు వీళ్ళని మనసులో అనుకున్నాను నేను, బట్ బయటికి చెప్పలేదు. తర్వాత మామూలుగా అసిస్టెంట్ డైరెక్టర్ రేంజ్లో ఉన్న వాళ్ళు ఎవరిని వెళ్ళి ఒక సూపర్ హిట్ సినిమాని తీసుకెళ్ళి డైరెక్ట్ చేయమంటే వెంటనే ఒప్పేసుకుంటారు. ఇప్పుడు వస్తున్న బ్యాచ్ అయితే అసిస్టెంట్ డైరెక్షన్ అప్రెంటిస్కి వస్తున్నప్పుడే పార్టీని పెట్టుకొని ప్రొడ్యూసర్గా తయారైపోయి నెక్స్ట్ సినిమా డైరెక్షన్కి ప్రిపేర్ అవుతారు. ఈ మహానుభావుడు వాళ్ళు వెళ్ళి అడిగితే నేను జైలు బొమ్మంటాడు. అది ఒక వారం రోజులు ఒక ప్రహసన రోజు నాకు కౌంటింగ్ చెప్పేవారు. ఇవాళ అయిందంటే ఇవాళ అవల రేపు అయింది. ఇవాళ జంజాల గారి నాటకంలో గుండెలు మార్చబడలాగా దొరకగాలేదన్నట్టుగా ఈయన ఒప్పుకునేవాడు కాదు. మొత్తానికి 7 రోజులు మా సత్యం గారు పట్టుబట్టి వంశీ గారిని ఒప్పించి మంచుపల్లకి జయించారు. ఆ తర్వాత చరిత్ర మీకు తెలుసు. మనకి ఉన్న బెస్ట్ డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్లో వంశీ గారు మనకి. ఆయన ఎన్ని అద్భుతమైన సినిమాలు ఇచ్చారో. ఆయన ప్రతి సినిమాలో దగ్గర చాలా వరకు సినిమాల్లో గోదావరిని ఒక క్యారెక్టర్ చేసుకుంటారు. సంగీతం కూడా ఒక క్యారెక్టర్ ఆయనకి. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది కాదు, వంశీ మార్క్ ఉండేటట్టు చేస్తారు. సో అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్స్. ఇప్పుడు మన మణిశర్మ గారు, సో ఆయన ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు. ఈ వంశీ గారి కాంబినేషన్లో ఆయన ఈ సినిమా చేస్తున్నందుకు మధురా శ్రీధర్ చేయటం, అలాగే మిత్రుడు ఎంఎస్ రాజు గారి అబ్బాయి సుమంత్ హీరోగా ఉంటాం. సో ఈ సినిమా చాలా క్లోజ్ టు మై హార్ట్. సో ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన్నించాలి ఇందాక యాక్చువల్గా ఇది పాటల పండగ అంచేత మణిశర్మ గారి గురించి తప్పకుండా మాట్లాడాలి. ఇందాక ఆయన ఏవి చూసాం, ఒక మెలోడీతోటి ఆకట్టుకునే ఒక రిథం ఉన్న గొప్ప వ్యక్తి, ఎంతో చరిత్ర సృష్టించిన వాడు. ఈ మధ్య కాలంలో ఈ పాటలు చాలా అలరించాయి. అలాగే అమీతు మీ మొన్న సినిమా 2 సినిమాల్లో బాగా ఎంజాయ్ చేశాను. ప్రత్యేకంగా ఇందులో పాటను నన్ను లాంచ్ చేయమన్నారు గతంలో మధురా శ్రీధర్. నాకు ఒక పాట ఇచ్చారు. ఆ పాట సాహిత్యం చాలా బాగుంది, ఎవరు రాశారని అడిగితే నాకు చాలా చిత్రం ఏమంటే ఆవిడ యాక్చువల్గా రిజిస్ట్రార్ శ్రీవల్లి గారని నాకు అంతకుముందు పరిచయం. ఆవిడ సాహిత్య పరిచయం ఉంది కానీ ఇంత అందంగా పాట రాస్తారని నేను అనుకోలేదు. ఇమ్మీడియట్గా కంగ్రాచులేటెడ్ శ్రీవల్లి గారు. ఆవిడ ఒక్కసారి అంటే రెగ్యులర్గా చైతన్య ప్రసాద్ చాలా మంచి కవి, చైతన్య ప్రసాద్ బాగా రాశాడు. అలాగే శ్రీమణి చాలా మంచి పాటలు రాశారు. కానీ ఈవిడ రాయడం నిజంగా నాకు ఐ వాస్ టేకెన్. చాలా అమ్మాయికి ఆవిడకి అమ్మాయి అనడానికి లేదు, ఆవిడ చాలా మంచి ఫ్యూచర్ ఉంది. మనస్ఫూర్తిగా ఆవిడ పరమేశ్వరుడు ఇట్స్ ఆల్ గాడ్ బ్లెస్ యూ. చాలా అద్భుతమైన సాహిత్యం. అలాగే మధుర శ్రీధర్ నాకు పరిచయం ఉంది. చాలా తక్కువ మందికి సినిమా పట్ల అంత ప్రేమ. సార్ నేను కేవలం ఏదన్నా సాధించాలి సినిమా ద్వారానే అమెరికా నుంచి అన్నీ పక్కన పెట్టి వ్యాపారం ఇక్కడికి వచ్చాను సార్. నేను తీసిన డబ్బు నాకు వస్తే చాలు, ₹1 కూడా ఎక్కువ. బట్ అలా వచ్చినంతకాలం నేను మంచి సినిమా తీయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను అన్నాడు. ఎప్పుడు అతనితో మాట్లాడిన మధుర సినిమా గురించే మాట్లాడతాడు. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. మంచి అంటే మధుర శ్రీధర్ ఒక మంచి నిర్మాతగా మిగిలిపోవాలి, దర్శకుడుగా కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఈ పాటకి సాహిత్యం రాసిన సార్ ఒక్క నిమిషం శ్రీవల్లి గారు ఒక చిన్న మొమెంటో, ఈ అద్భుతమైన పాటను రాసినందుకు తనిఖీల భరణి గారు అండ్ తమ్మారెడ్డి గారి చేతుల మీదుగా ఒక చిన్న మొమెంటో, అండ్ అలాగే ఈ పాట పాడిన దినకర్ గారు అండ్ మాలవిక గారిని కూడా స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ దినకర్ గారు, వెల్కమ్ మాలవిక గారు. ఈ అద్భుతమైన పాటని రాసింది అండ్ పాడింది వీళ్ళండి.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ తమ్మారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ తనిఖీల బర్ని గారు. దినకర్ గారు, మాలవిక గారు, ఆగండి. ఎలాగో స్టేజ్ మీదకి వచ్చేసారు కాబట్టి మరొకసారి మీ నోట్తో ఆ పాట మేము అందరం కలిసి వినాలని కోరుకుంటున్నాం. సో ఆ పాట మీ ఇద్దరు పాడాలి, కానీ ఫ్యాషనబుల్ గా పాడాలి కాబట్టి ఆ ప్రాప్స్ మళ్ళీ వస్తాయి. మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఏ ప్రాప్ పెట్టుకుంటారో ఆ ప్రాప్ పెట్టుకొని ఈ పాటను పాడాలన్నమాట, ఎందుకంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ఫ్యాషన్ డిజైనర్స్. ఆల్రైట్, క్యాన్ వీ హ్యావ్ ది ప్రాప్స్ ప్లీజ్? ప్రాపర్టీస్ ఆ స్టూల్ ఏదమ్మా? రైట్, సో దినకర్ గారు అండ్ మాలవిక గారు ఈ పాట పాడారు కాబట్టి పనిష్మెంట్ అనుకోకండి, జస్ట్ ఫన్ ఎలిమెంట్, చిన్న ఫన్ ఎలిమెంట్. దినకర్ భయ్య, యూ లుక్ హాట్ కాబట్టి దిస్ పింక్. ఓకే, తొందరగా వెరీ గుడ్. ద పింక్ లేడీ భయ్య తీసేస్తారా? గాగుల్స్ కూడా పెట్టుకోండి, చాలా బాగుంటుంది ఇది. మార్కెట్లో లేటెస్ట్గా వచ్చింది, ఇది పెట్టుకుంటే ఏ పాట అయినా అద్భుతంగా వినపడుతుంది అంట. మీరు పెట్టుకుంటారా? వెరీ గుడ్, రైట్, పెట్టేసుకోండి. కమాన్ దినకర్, గో ఫర్ ఇట్. యా భయ్యా తీసుకెళ్ళి భయ్యా, ఆల్ ది బెస్ట్. గట్టిగా చెప్పండి దినకర్ గారు అండ్ మాలవిక గారికి. గో ఫర్ ఇట్. అందరికీ నమస్తే అండి. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఈ పాట పాడింది మేమే, అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్, నా మెంటర్ మణి గారికి థ్యాంక్ యూ సార్. వంశీ గారు, థ్యాంక్ యూ ఫర్ ఇన్వాల్వింగ్ మీ ఇన్ ద మూవీ. అండ్ నా మెంటర్ మధురా శ్రీధర్ రెడ్డి గారు, నన్ను తీసుకొచ్చింది యాక్చువల్లీ ఇండస్ట్రీలోకి తనే. సో శ్రీధర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ, అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇట్స్ ఆల్వేస్ అ డ్రీమ్ సింగింగ్ ఫర్ మై గురు మణి సార్, అండ్ సో వెరీ హ్యాపీ. సో దిస్ సాంగ్ ఫర్ యూ ఆల్. అందరికీ నమస్కారం. వెన్నెలనేసిన అందమా, సీతాకోకల చందమా, వెన్నెలనేసిన అందమా, సీతాకోకల చందమా, నువ్వెక్కడ ఉన్నా పసిడి కోకనేనటుగా వస్తున్నా, ఓ చిక్కిన లక్క చక్కని చుక్క నిన్నే చూస్తున్నా, నీ పేరులో మణి ఉందిగా, ఎవ్వారము బాగుందిగా, ఈ భగ్గం భగ్గం వదిలిక నీ వెనుక అన్వేషణ 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 అన్వేషణ. కనుపాప కలిపేసింది సోదరా, ఒడిలోన పడిపోయి మెలికెలు పెట్టిస్తోందిరా, తీగేలాగా మనసంతా కదిలిందిరా, ఆటే మొదలై చూపిస్తారా ప్రేమగా, దారేదిక దిక్కేదిక తగ్గేదెలా నా కన్యక, ఏదో ఇది తెలియని తికమక తిల్లానా, అన్వేషణ 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 అన్వేషణ.
వయసైనా పడవల్లే కుదిపేసిందే నన్నిలా వలవేసి వలపేసి దొరికే తానే చేపలా రేవే పులకించి నిన్నే పిలిచే దేవరా రే పగలంటూ లేదే లేదు స్వామిరా ఇంకెవరురా నీ అప్సరా ఆకాశులోనే తిరకాసురా తానెక్కడ ఉందో వెతికేదెల్లాగా అన్వేషణ 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 Thank you. థ్యాంక్ యూ And also to be mentioned.